చంద్రబాబు పాలనలో పేదల సొంతింటి కల సాకారానికి గ్రహణం పట్టింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జిల్లాలో లక్షలాది మందికి ఇళ్ల స్థలాలిచ్చి ఇళ్ల నిర్మాణాలు చేశారు. చాలా ఇళ్లు పూర్తయి వందలాది కాలనీలు ఏర్పడగా కొన్ని చోట్ల పూర్తి కావాల్సి ఉంది. వాటిలో కొన్ని పూర్తి చేసి ఇప్పుడు అట్టహాసంగా తిరిగి ప్రారంభిస్తున్నారు చంద్రబాబు. అంతే తప్ప తన పాలనలో పేదలకు సెంటు భూమి ఇవ్వలేదు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చిన టిడ్కో ఇళ్ల పట్టాలనే లబ్ధిదారులకు తిరిగిస్తూ క్రెడిట్ చోరీ చేస్తోన్న చంద్రబాబు వైఖరిపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది నవంబర్లో పేదలకు 3 లక్షల ఇళ్ల పంపిణీ పేరిట షో చేసి అడ్డంగా బుక్కయ్యారు చంద్రబాబు. ఆ క్రెడిట్ చోరీని ప్రజలు మరవకముందే మరో 2.5 లక్షల ఇళ్లను పేదలకు పంపిణీ పేరిట మరోమారు దుష్ప్రచారానికి తెరలేపింది కూటమి సర్కార్. ఈ 2.5 లక్షల ఇళ్లలో 1 లక్ష గత ప్రభుత్వంలోనే పూర్తి చేసిన టిడ్కో ఇళ్లు కాగా మిగిలిన 1.5 లక్షల ఇళ్లు కూడా గత ప్రభుత్వంలో నిర్మించిన సాధారణ ఇళ్లు కావడం గమనార్హం. ఇక్కడేమో టిడ్కో హౌసెస్ 2,62,000 ఇళ్ళు ఉన్నాయి. టిడ్కో హౌసెస్ వాటిని పూర్తి చేసి ఎక్కడ ఎంత మేరకు ఇచ్చారనేది చెప్పండి మీరు. ఇక్కడ ఏలూరు ఉన్నాయి, ఏలూరు జిల్లా చూసుకుంటే అటు జంగారెడ్డిగూడెం మండలంలో జంగారెడ్డిగూడెంలో ఉన్నాయి, ఇటు చూస్తే నూజివీడులో ఉన్నాయి. ఎక్కడికక్కడే పాడుపడిపోయినాయి, పూర్తిగా నాశనం అయిపోతూ ఉన్నాయి. వాటిని బాగు చేయడం అనేసి ఊరికినే అనవసరమైన డాంబికాలు చెప్పుకుంటే ఎట్లా ఊరు. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున పేదలకు స్థలాలు ఇస్తానని హామీ ఇచ్చిన బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఆ హామీల్ని మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో పేదలపై భారం పడకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి వారికి ఇళ్లు అందజేసేలా చర్యలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 25,488 టిడ్కో ఇళ్లు ఉన్నాయి. జిల్లాలో మొదటి దశలో 19,872 గృహాలను నిరుపేదలకు అందజేసింది వైఎస్ జగన్ సర్కార్. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సేల్ డీడ్ చేసి మరీ రిజిస్టర్డ్ కాగితాలు పేదలకు అందించారు జగన్. రిజిస్ట్రేషన్ ఖర్చుల్ని కూడా ప్రభుత్వమే భరించింది. ఇక మిగిలిన 5,056 టిడ్కో గృహాలకు రంగులు వేసి కూటమి నాయకులు పబ్లిసిటీ స్టంట్ చేయడంపై వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్నారు. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని లక్షల ఇళ్లు ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క పేదవాడి ఇంటి స్లాబ్లు కంప్లీట్ చేసుకుని రంగరంగ వైభవముగా ఇల్లు కట్టుకుని గృహప్రవేశ కార్యక్రమాలు కూడా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఇవాళ మీరు వచ్చి ఇవాళ 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు మీరు 1 సెంటు భూమి అయినా మీరు పేదలకు ఇచ్చింది ఉంటే ఒక పేరు ఒక లిస్టు మీరు చూపించండి. వైఎస్ జగన్ కట్టించిన ఇళ్లను తమ చేతుల ద్వారా లబ్ధిదారులకు అందిస్తూ కూటమి నేతలు హడావుడి చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2017-19 మధ్య చాలా టిడ్కో ఇళ్ల నిర్మాణాల్ని గాలికి వదిలేశారు. వాటిని కూడా జగన్ పూర్తి చేశారు. కానీ కూటమి సర్కార్ మాత్రం మరోసారి తన మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తోంది. ఆ ఎదర కొన్ని కట్టవలసినవి ఉంటాయి, అవి మొత్తం ప్లాస్టింగ్లు అవన్నీ చేసి పెయింట్లు అన్నీ వేసారండి. కొద్దిగా కట్టవలసినవి ఉంటాయి, ఆ పెయింట్లు అన్నీ వేసి రోడ్లు అవన్నీ క్లియర్ చేశారండి. అవి ఎదర ఉన్నాయి మాత్రం క్లియర్ చేసి ఆ పట్టాలన్నీ నిన్న చేసాము తీసేసుకోండి. మరి బ్యాంకు వాళ్ళు డబ్బులు కట్టాలి కదండి, వాళ్ళు హింసించేస్తున్నారు. మళ్ళీ బ్యాంకు వాళ్ళు డబ్బులు కట్టాలంటే మరి పట్టాలు ఇచ్చేయాలి. ఈ పట్టాలు ఇవ్వాలంటే బ్యాంకు వాళ్ళు డబ్బులు కట్టాలి కనుక ఈ పట్టాలు అందజేసారన్నమాట అండి. నిన్న వైఎస్ జగన్ హయాంలో పూర్తయిన ఇళ్లకు స్టేజ్ అప్డేట్ చేసి తామే నిర్మించినట్లు కూటమి సర్కార్ గొప్పలు చెబుతుండడం విమర్శలకు తావిస్తోంది.